తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలంలో వర్షాలు కురవాల్సింది పోయి ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోతున్నారు. ఎండాకాలంలో మాదిరిగా ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా 4-5 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలుస్తుంది. ఈ ఏడాది 30% పైగా లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. జులై నెలలో వర్షాలు కురవడానికి మంచి సమయం, కానీ వాతావరణంలో చేరుకున్న మార్పులు కారణంగా రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ సూచించింది. డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గింది. వారం రోజుల పాటు ఇదే విధంగా ఎండలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి వాతావరణ శాఖ అధికారులు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గుడ్ మార్నింగ్ రత్న. వాస్తవానికి ఇప్పటికీ భారీ వర్షాలతోటి, నీటి ప్రవాహంతో, వరదలతోటి ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిప్పుల కొలిమి తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కురిసినటువంటి వర్షం అయితే ప్రజల్ని మురిపించిందని చెప్పవచ్చు. అయితే అనూహ్యంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికైతే వానాకాలం అనేటువంటి పరిస్థితి కాకుండా ఎండాకాలమే ఇంకా కంటిన్యూ అవుతుంది అనేటువంటిది వాతావరణంలో సంభవిస్తున్నటువంటి మార్పుల వలన ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎండాకాలం అయిపోయింది, సో వానాకాలం మొదట్లో కురవాల్సిన వర్షాలు కూడా జూన్ నెలలో పడలేదు. జూన్ చివరి వారంలో, ఈ జూలై మొదటి వారంలో కురిసినటువంటి వర్షాలతోటి ఇక వర్షాలు పడతాయని భావించినటువంటి ప్రజలకైతే తీవ్రమైనటువంటి నిరాశ ఎదురవుతుందని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో మొన్నటి వరకు కురిసినటువంటి వర్షాలతోటి కాస్త వాతావరణం చల్లగా ఉండడం, మేఘావృతమై ఉండడం తోటి కూల్ గా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అప్పటి వరకు నడిపించినటువంటి కూలర్లన్నిటిని పక్క పెట్టినటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ వేడితోటి మళ్ళా తిరిగి కూలర్లను పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. అలానే ఏసీలను కూడా రీస్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకంటే విపరీతమైనటువంటి టెంపరేచర్ అయితే పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఉండాల్సినటువంటి సాధారణ టెంపరేచర్ కంటే దాదాపు 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి రత్న. ఎందుకంటే ఒకవైపు వర్షాలు కురవాల్సి ఉన్నటువంటి పరిస్థితులలో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. వాస్తవాన్ని కూడా పరిస్థితి కనుక చూసుకుంటే ఇది అసలు ఎండాకాలం అనేటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ కాస్త చల్లగా ఉంటుంది, కానీ మళ్ళా 9-10 గంటలు దాటిందంటే విపరీతమైనటువంటి ఎండతో పాటు ఒక రకమైనటువంటి ఉక్కపోత, ఒక రకమైనటువంటి ఇరిటేషన్ అయితే కలుగుతుంది వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన. సో అంటే డే అంతా సరే వేడి ఉంది, ఉక్కపోత ఉంది, కనీసం రాత్రి అయినా చల్లగా ఉంటుందంటే నైట్ కూడా పరిస్థితి లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. రాత్రి కూడా వేడి, ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దీంతో అసలు ఇది వానాకాలం కాదు, ఎండాకాలం అనేటువంటి భావన అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఎండాకాలంలో ఉన్నటువంటి ఎండ మాదిరిగానే ఖమ్మం, భద్రాచలం జిల్లాలో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా ఏరియాల్లో కూడా 34 నుంచి 36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా 4-5 రోజుల పాటు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. సో దీనికి ప్రధాన కారణము ఎల్నినో ఎఫెక్ట్ తోటి రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు మొదటి నుంచి అదే చెప్తున్నారు. ఈ ఏడాది 30% పైగా లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలలో వర్షాలు కురవడానికి మంచి సమయం ఉన్నప్పటికీ కూడా వాతావరణంలో చేసుకున్నటువంటి మార్పుల కారణంగా రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా భారత వాతావరణ శాఖ కూడా సూచించింది. ఎందుకంటే జూన్ నెలలోనే లోటు వర్షపాతం ఉంది, జూలై నెలలో కూడా అదే సీన్ కంటిన్యూ అవుతూ లోటు వర్షపాతం నమోదవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో రాబోయే రోజుల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా అటు ఐఎండీతో పాటు వివిధ అధ్యయనాలు చేసినటువంటి సంస్థలు కూడా అదే చెప్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం మధ్య ప్రాంతంలో
గణనీయమైనటువంటి వేడి ఉంది. సముద్ర జలాలు నిర్దిష్టమైనటువంటి వేడి కంటే ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి సముద్ర జలాలు గరిష్టంగా హీటు కొనసాగుతుంది. సో దీంతో ఎల్నినో ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా వాటి యొక్క గమనం అనేది, వాటి యొక్క స్పీడ్ అనేది వేగంగా లేకపోవడం తోటి తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు ఇప్పటి వరకు కూడా భారీ స్థాయిలో వర్షాలను కురిపించలేకపోయాయి. సో దాదాపు నైరుతి ఋతుపవనాలు 6 నెలల కాలం పాటు ఉంటాయి. ఈ వానాకాలంలో వర్షాలు కురడానికి నైరుతి ఋతుపవనాల యొక్క వేగము, నైరుతి ఋతుపవనాల యొక్క కదలిక చాలా ముఖ్యం. లేకుంటే బంగాళాఖాతంలో గాని సముద్రాల్లో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావాలతోటి గాని అల్పపీడన ప్రభావాలతో గాని వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పుడైతే మనకు ఇటు నైరుతి ఋతుపవనాలతో వర్షాలు కురవడం లేదు, దాంతో పాటు ద్రోణి ప్రభావంతో కూడా భారీగా వర్షాలు కురవడం లేదు. గత వారం 10 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు కూడా అది ద్రోణి ప్రభావంతో ఏర్పడినటువంటి వర్షాలే. ద్రోణి ప్రభావంతో ఈదురుగాలు ఎక్కువగా రావడం వల్ల ఈ ఈదురుగాలతోటి నైరుతి ఋతుపవనాలు కూడా కాస్త చురుగ్గా కదిలి మనకు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సిటీతో పాటు చాలా చోట్ల కూడా గత వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు దాని ఎఫెక్ట్ తోటే కురవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ నైరుతి ఋతుపవనాల కదలిక ఆగిపోయింది. ద్రోణిల ప్రభావాలు గానీ అల్పపీడన ప్రభావాలు గానీ లేకపోవడం వల్ల వర్షాలు కురవడం లేదని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో దీంతో ప్రత్యామ్నాయ చర్యలను కూడా ప్రభుత్వం సూచిస్తుంది, వ్యవసాయ శాఖ కూడా సూచిస్తుంది. ఎందుకంటే మనకు పంటలు పండించుకోవాలంటే భారీగా వర్షాలు కురవాలి. వర్షాధార పంటలు కొన్ని ఉంటాయి, మరికొన్ని ఏమో ఆయకట్టు దిగువన సాగు చేసుకునేటువంటి పంటలు కొన్ని రకాలుగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకైతే వర్షాలు కురవడం లేదు కాబట్టి వర్షాధార పంటలు అయితే రైతులు వేసుకున్నప్పుడు కూడా నష్టపోయారు. ఇక మీదట వేసుకోవాలా అద్దెనటువంటి ఒక సంశయంలో రైతాంగం ఉంది. దాంతో పాటు ఆయకట్టు దిగువన, అంటే ఆయకట్టు అంటే మనకు చెరువులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి కాలువల ద్వారా అందించేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు పారేటువంటి పంటలన్నీ కూడా ఆయకట్టు సాగు కిందకి వస్తాయి. చెరువులు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఏ చెరువు కూడా పూర్తిగా నిండి లేదు. దాదాపు కేవలం 20 నుంచి 25% మాత్రమే చెరువులు నిండి ఉన్నాయి. ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్ కూడా ఈ వానాకాలం వాటి దిగువన వేసుకునేటువంటి పంటలకు సాగునీరు కూడా సరిపోదు. కాబట్టి చెరువుల కింద సాగు జరిగేటువంటి పరిస్థితి అయితే చాలా ప్రశ్నార్థకంగా మారింది రత్నం. ఇక ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలోని ఇటు గోదావరి నది పైన ఉన్నటువంటి భారీ ప్రాజెక్టులు గాని, అటు కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా గాని, మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ తరహా, మధ్య తరహా, అలానే మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీటి ద్వారా వచ్చేటువంటి పంటలు కూడా దాదాపు లక్షలాది ఎకరాల్లో సాగు అవుతుంటుంటాయి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే తెలంగాణలోని ఏ ప్రాజెక్ట్ లో కూడా భారీగా నీరు లేదు, కేవలం మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. తాగునీటి అవసరాలకు కూడా సరిపడేటువంటి వాటర్ లేని పరిస్థితి ఇప్పుడు ప్రాజెక్టులలో ఉంది. అలాంటిది ఇక తాగునీటే గగనమవుతున్న పరిస్థితులలో సాగునీరు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు గోదావరి నది ప్రవహించలేదు, అటు కృష్ణా నది ప్రవహించలేదు, మిగతా ఏ నదులు ప్రవాహం లేదు. దాంతో పాటు భారీ ఎత్తున్నటువంటి పెద్ద పెద్ద వాగుల ప్రవాహం కూడా ఎక్కడా లేదు. అంటే వరద ప్రవాహం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి ప్రాజెక్టులలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, ప్రాజెక్టులు నిండలేదు. కాబట్టి ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. సో దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కూడా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ను కూడా ప్రభుత్వము వ్యవసాయ శాఖ రూపొందించింది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షలో మాట్లాడుతూ కూడా అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి అధికారులు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఏదైతే సూచించిందో ఆ సూచించినటువంటి పంటలు మాత్రమే రైతులు వేసుకోవాలి. ఇతర పంటలు వేసుకుంటే నష్టపోతారు. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఈసారి భారీగా వర్షాలు కురిసే అవకాశం లేని దుస్తులలో నీరు ఎక్కువగా, సాగునీరు ఎక్కువగా అందించేటువంటి పంటలు కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని కూడా ప్రభుత్వం కూడా సూచిస్తుంది. అంటే ముందస్తుగానే ఒక రకమైనటువంటి సూచనలు చేస్తుంది. సూచనలతో పాటు దీన్ని హెచ్చరికలు కూడా మనం అనుకోవచ్చు రత్న. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే రైతాంగం మీద వానల కోసం అయితే తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వానలు కురవాలని చాలా చోట్ల కూడా ప్రజలు వాళ్ళకి ఆచారంగా వస్తున్నటువంటి ఏదైతే పూజలు చేస్తుంటారో ఆ పూజలు కూడా ప్రజలు చేస్తున్నారు.
సో అంటే అంతగా ఇప్పుడు వానల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇలాంటి పరిస్థితులలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురవాలని అయితే రైతాంగం అయితే ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది రచన. థ్యాంక్ యూ రాజు పటేల్.